శ్రీ బిపిన్ చంద్ర గారి ఆధునిక భారతదేశ చరిత్ర 19వ భాగం 24/7/20 శాశ్వత భూమి శిస్తు నిర్ణయం మీద మనం చెప్తున్నాం. భూమి శిస్తుని శాశ్వతంగా నిర్ణయించాలనే ఆలోచన మొదటిసారి కలిగింది. సుదీర్ఘ చర్చలు, సంవాదాలు, తర్జన భర్జనలు పూర్తయి చివరికి 1793 బెంగాల్, బీహార్లలో కారన్ వాలిస్ శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతి ప్రవేశమే. ఈ పద్ధతిలో 2 ప్రత్యేక లక్షణాలు. ఒకటి, జమీందారులు ఇంకా శిస్తు వసూలు చేసుకునే ఇతరుల అమాంతం పెద్ద భూకామందులుగా మారిపోయి రైతుల దగ్గర నుంచి ప్రభుత్వానికి శిస్తు వసూలు చేసి పెట్టే ఏజెంట్లుగా మాత్రమే కాకుండా వాళ్ళు తమ జమీందారులు యావత్తు భూమికి స్వంతదారులై భూమి మీద వాళ్ళ యాజమాన్య హక్కు వంశపారంపర్యంగా స్థిరపడిపోవడమే బదిలీ చేసే అధికారం కూడా వాళ్ళకి సంకటం. మరో ప్రక్క భూమిని సాగు చేసే రైతులు కౌలుదారుల స్థాయికి దిగజారిపోయి భూమి మీద వాళ్ళకి దీర్ఘకాలిక హక్కు, అనాదిగా వస్తున్న ఇతర సాంప్రదాయక హక్కులు పోయి పచ్చిక బీళ్లు, అటవీ భూములు, కాలువలు, చేపల చెరువులు, దొరువులు, క్షేత్రావాసాలు వగైరాలని ఉపయోగించుకునే హక్కు శిస్తు పెరుగుదల నుంచి రక్షణ మంటగలిపి. నిజానికి బెంగాల్ కౌలుదారులు 50 మంది శాంతం జమీందారుల దయాదాక్షిణ్యాలకు లోబడిపోయి కంపెనీ వాళ్ళు విపరీతంగా నిర్ణయించిన రెవెన్యూ మొత్తాన్ని జమీందారు రైతుల ముక్కు పిండి వసూలు చేసి కట్టగలిగిన వీలుగా అంత అక్రమం జరిగి 2 జమీందారులు రైతుల వద్ద గడచిన 11 వంతులు 10 వంతులు కంపెనీ కట్టి 1 వంతు తాముంచుకో. అయితే ఈ భూమి శిస్తు రూపేణా వాడు కట్టాల్సిన మొత్తం శాశ్వతంగా నిర్ణయం కనుక సాగు భూమి పెరగడం వలన, వ్యవసాయ అభివృద్ధి రావటం వలన, లేదా కౌలుదారుల వద్ద ఎక్కువ గుంజుకునే తాహతు ఉంటేను, ఇంకే ఇతర ఆభరణాల మూలం ఆదాయం ఎక్కువ వస్తేనూ దక్కే అదనపు ఆదాయం యావత్తు జమీందారులే జేబులో వేసుకొని ప్రభుత్వం వాళ్ళు ఎక్కువ కట్టమని నిర్బంధించారు. అదేవిధంగా జమీందారు నిర్ణీత తేదీ నాటి ప్రభుత్వ ఖజానాలు సొమ్ము వెయ్యాలి. ఆ పంటలు పాడయ్యాయను ఇంకేదో కారణం చెప్పుకునో వాయిదా వేసే వీళ్ళే నిర్ణీత తేదీకి కట్టలేకపోతే భూములు అమ్మి అయినా కట్ట. మొట్టమొదట నిర్ణయించిన శిస్తు జమీందారులు సంప్రదించకుండా ఏకపక్షంగా నిరంకుశంగా వాళ్ళ మీద రుద్దపడి ఫలితంగా రెవెన్యూ రేట్లు చాలా ఎక్కువ స్థాయిలో నిర్ణయించడం. శాశ్వత శిస్తు పద్ధతి రూపొందించిన వాడు కారన్ వాలిస్. తర్వాత గవర్నర్ జనరల్గా వచ్చిన వాడు జాన్ స్టోర్. ఆయన ఎవరెవరు ఎంతంత ఆదాయం కొట్టేస్తుందో లెక్కగట్టి బెంగాల్ మొత్తం ఫలసాయం 100 అనుకుంటే అందులో ప్రభుత్వ వాటా 45, జమీందారులు ఇతర మధ్యవర్తుల వాటా 10. నిజంగా కష్టపడి పండించిన రైతుకు మిగిలింది 40. 1793కి పూర్వం బెంగాల్, బీహార్లలో జమీందారులకు ఎక్కువ భూమి మీద యాజమాన్య హక్కు అనుభవించలేదని ఆ తర్వాత అధికారులు అనధికారులు 50 మంది ఒప్పుగా. అప్పుడు ఒక ప్రశ్న తలదు, మన బ్రిటిష్ వాడు జమీందారులను ఈ విధంగా ఎందుకు గుర్తించాల్సి కొంతవరకు ఒక పొరపాటు అవగాహన వల్ల సంభవించిందని ఒక సంజయ్. ఇంగ్లాండ్లో ఆనాడు వ్యవసాయంలో ప్రధాన వ్యక్తి భూస్వామి కాబట్టి బ్రిటిష్ అధికారులు ఇంగ్లీష్ భూస్వామికి భారతదేశంలో ప్రతిరూపం జమీందారీ అనుకుని పప్పులో కాలేసి. అయితే ఈ ఇద్దరి మధ్య తారతమ్య అవలోకానికి సంబంధించిన కీలకమైన అంశంలో మాత్రం బ్రిటిష్ అధికారులు తెలివి ప్రదర్శించి బ్రిటన్లో భూస్వామి తన కింద కౌలుదారులకు సంబంధించినంత వరకే కాక రాజ్యానికి సంబంధించి కూడా భూమి మీద యజమాని. కానీ బెంగాలు జమీందారు తన కౌలుదారుల మీద మాత్రమే రాజ్యానికి లొంగిపోయి విధేయుడుగా ఉండాల్సిన
వాస్తవానికి అతడు కంపెనీ వాళ్ళ కౌందాల స్థాయికి దిగజారాడు. బ్రిటన్ భూస్వామి ప్రభుత్వానికి ఏ బహుబుద్ధి మొత్తము శిస్తుగా చెల్లించినట్టుగా కాక్ ఇక్కడ జమీందారు 11 రూపాయలు 1 రూపాయి మాత్రమే తనుంచుకొని మిగిలిన 10 రూపాయలు కంపెనీకి కక్క. అందువల్ల అతనికి భూమి మీద యాజమాన్యపు హక్కు దక్కి సకాలంలో సొమ్ము కట్టకపోతే ప్రభుత్వం అతని జమీందారీ నుంచి గెంటేసి జమీని తెగనమ్మి పారేస్తుంది. జమీందారులని భూ యజమానులుగా గుర్తించాలనే కంపెనీ నిర్ణయం ఆనాటి రాజకీయ ఆర్థిక పరిపాలన అవసరాన్ని బట్టి జరిగిందని కొందరు చరిత్రకారుల భావం. ఈ సందర్భంలో మార్గసూచక కారణాలు 3. మొదటి, యుక్తియుక్తమైన రాజ్యతంత్రం నుంచి ఉద్భవించిన కారణం అంటే రాజకీయ మద్దతుదారులను సృష్టించుకోవాల్సిన అవసరం. భారతదేశంలో తాము పరాయి వాళ్ళమనే బ్రిటిష్ అధికారులు కాబట్టి స్థానికంగా తమని బలపరిచే వర్గమంటూ లేకపోతే తమ పాలన అస్థిరంగా ఉంటుంది. ఈ పరిస్థితి నివారించడానికి బ్రిటిష్ వాడు తమకి భారత ప్రజలకు మధ్యగా జమీందారుని మెత్తని దిండులాగా వాడుతారు. 18వ శతాబ్ది చివరి 25 ఏళ్లలో బెంగాల్లో ప్రజల తిరుగుబాటు అనేకం విజృంభించడాన్ని బట్టి ఈ వాదానికి తగిన ప్రాముఖ్యం కనుక బ్రిటిష్ వాడు ప్రత్యేక హక్కులు అనుభవించే సంపన్న జమీందారీ వర్గానికి ప్రాణ ప్రతిష్ఠ చేశారు. వాళ్ళ ఉనికిని బ్రిటిష్ పాలన కారణం. కాబట్టి జమీందారు తమ మౌలిక ప్రయోజనాల కోసం బ్రిటిష్ పాలనని బలపరచక తప్ప. ఇంగ్లీష్ వాళ్ళు ఆశించింది సబబేనని తర్వాత సంఘటనలను నిరూపి బ్రిటిష్ పాలన ప్రతిఘటిస్తూ ఉవ్వెత్తున లేచిన స్వాతంత్ర ఉద్యమానికి వ్యతిరేకం జమీందారులంతా ఒక వర్గంగా విదేశీ పాలన కొమ్ము కాసి. రెండవది ఆర్థిక బహుశా అది ప్రబలాంశం అయి ఉండవచ్చు. 1793కి ముందు కంపెనీ ప్రధానమైన ఆదాయపు వనరుగా ఉంటూ వచ్చిన భూమి నిలకడ లేకుండా అస్థిమితంగా ఊగులాడు. ఈ శాశ్వత శిస్తు విధానం స్థిరమైన రాబడిని గ్యారంటీ చేసి కొత్తగా సృష్టించిన జమీందారీ ఆస్తి దీనికి హామీగా నిలబడి గతంలో ఎన్నడూ లేనంత హెచ్చు రేట్లో భూమి శిస్తును నిర్ణయించడం వల్ల ఈ శాశ్వత శిస్తు విధానం కంపెనీ అత్యధిక రాబడి పొందే అవకాశం లక్షలాది రైతుల వద్దని శిస్తు వసూలు చేసే తలనొప్పికి బదులు కొద్ది మంది జమీందారులు అడ్డం పెట్టుకొని శిస్తు గుర్రుకోవడం కంపెనీకి చాలా తేలికగా చౌకగా అనిపించింది. 3. ఈ పద్ధతి వల్ల వ్యవసాయోత్పత్తి పెరుగుతుందని ఆశించారు. ఈ శాశ్వత శిస్తు పద్ధతి తర్వాత ఒరిస్సాకు అవిభక్త మద్రాసు రాష్ట్రంలోని ఉత్తర జిల్లాలకు వారణాసి జిల్లాకు విస్తరింపజే. మధ్య భారతంలో కొన్ని ప్రాంతాలు అవధులు బ్రిటిష్ వాళ్ళు ఒక తాత్కాలిక జమీందారీ విధానాన్ని ప్రవేశపెట్టి ఆ పద్ధతి కింద జమీందారు భూమి మీద యాజమాన్య హక్కు లభించే. కానీ వాళ్ళు ఏటా ప్రభుత్వానికి చెల్లించాల్సిన రెవెన్యూని మధ్య సవరించడం జరిగింది. విదేశీ పాలకుడు విశ్వాసపాత్రంగా సేవ చేసిన వ్యక్తులు ప్రభుత్వం భూమి ఇవ్వటం మొదలు పెట్టడంతో మరొక భూస్వామ్య వర్గం రూపుదాల్చింది. రైత్వారీ పద్ధతి. దక్షిణాది ప్రాంతాల్లో నైరుతి ప్రాంతాల్లో బ్రిటిష్ పరిపాలనా స్థాపన వల్ల ఈ భూ సెటిల్మెంట్కి సంబంధించిన కొత్త సమస్యలు ఉత్పన్నమయ్యాయి. ఈ ప్రాంతాల్లో పెద్ద ఎస్టేట్లు కలిగిన జమీందారులు లేదని కంపెనీ అధికారులు భావించి కొత్తగా జమీందారీ పద్ధతిని గనక ఈ ప్రాంతాల్లో ప్రవేశపెట్టితే అప్పుడున్న పరిస్థితి తారుమారయ్యే ప్రమాదం వస్తుందని వాళ్ళు భావించారు. రీడ్ మన్రోల సారథ్యంలో మద్రాస్ బ్రిటిష్ అధికారులు నిజమైన వ్యావసాయికదారులనే నేరుగా భూమి మీద హక్కు ఇచ్చే పద్ధతిని సిఫార్సు. శాశ్వత శిస్తు పద్ధతి కింద కంపెనీ జమీందారులతో కలిసి రెవెన్యూలు పంచుకోవాల్సి రావడం చేత భూమి మీద పెరిగే ఆదాయంలో భాగం పెట్టమని అడిగే వీలు లేకుండా ఆది నష్టపోతున్నదని కూడా అధికారులు వెల్లడి.
పైగా రైతు జమీందారు దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి ఉండాల్సిన రావటంతో జమీందారు రైతుని పీడించుకు తినే వీరు. వాడు ప్రతిపాదించిన రైత్వారీ పద్ధతికి రైతు క్రమంగా భూమి శిస్తు చెల్లించినంత వరకు అతనికి తన సాగు చేసుకునే భూమి హక్కు లోగడ ఉండి ఉన్న భూ వ్యవస్థ తొలగించకుండా ముందుకు కొనసాగించడమే రైత్వారీ పద్ధతి బలపరిచేవాడు వారి. భారతదేశంలో సర్వదా అమలులో ఉన్న వ్యవస్థే ఇది అన్నాడు మన్రో అనే బ్రిటిష్ అధికారి. చివరికి రైత్వారీ పద్ధతి 19వ శతాబ్ది ప్రారంభంలో బొంబాయి, మద్రాస్ ప్రెసిడెన్సీ రాష్ట్రాలు కొన్ని ప్రాంతాల్లో ప్రభుత్వం ప్రవేశమే రైత్వారీ పద్ధతి కింద శిస్తుని శాశ్వతంగా నిర్ణయించాల. 20-30 ఏళ్ల తరువాత రెవెన్యూ డిమాండ్కు పెంచిన శిస్తు రేటుని మధ్య సవరిస్తూ వచ్చారు. రైత్వారీ పద్ధతి రైతాంగం భూ యాజమాన్యం వ్యవస్థని రూపొందించాల. బోలెడు మంది చెల్లర ముల్లర జమీందారుల స్థానంలో ప్రభుత్వమే అతిపెద్ద జమీందారుగా మారిందనే సత్యాన్ని రైతులు త్వరలోనే తెలుసుకున్నారు. భూమి శిస్తు అంటే భూమిని వాడుకున్నందు చెల్లించే కౌలు పైకమే కానీ పన్ను కాదని తర్వాత ప్రభుత్వమే బహాటం చేసింది. రైతులకు తాము సాగు చేసుకునే భూముల మీద యాజమాన్యపు హక్కులు మరో 3 కారణాల వల్ల కూడా పోయాయి. చాలా ప్రాంతాల్లో భూమి శిస్తు మరీ విపరీతంగా నిర్ణయించడం. అన్నీ అనుకూలంగా ఉండి సక్రమంగా పంట పండితే రైతుకు కేవలం అస్తుబిస్తుగా బతకడానికి సరిపోయేంత మాత్రమే. ఉదాహరణకి రైత్వారీ శిస్తు పద్ధతి ప్రవేశపెట్టిన కొత్త రోజుల్లో ప్రభుత్వం మద్రాసు రాష్ట్రంలో పండిన మొత్తం పంటలు 45 నుంచి 55% శిస్తుగా నిర్ణయించింది. బొంబాయి రాష్ట్రంలో పరిస్థితి కూడా అంతే హీనంగా. భూమి శిస్తుని పెంచే హక్కుని ప్రభుత్వం చెక్కు చెదరకుండా తన దగ్గరే పెట్టు. వర్షాభావం వలను వరదల వలన పంట ధ్వంసమైపోయిన రైతుకి భూమి శిస్తు చెల్లించక తప్పదు. మహల్వారీ పద్ధతి ఇది జమీందారీ విధానానికి సవరణ. దీన్ని ప్రభుత్వం గంగానది లోయలు, వాయువ్య ప్రాంతంలో, మధ్య భారతంలో కొన్ని ప్రాంతాల్లో, పంజాబ్లో ప్రవేశం. మహల్ అంటే ఎస్టేట్. గ్రామాల వారీగా లేదా ఎస్టేట్ల వారీ ఏర్పాటు చేసిన శిస్తు నిశ్చయ పద్ధతి మహల్వారీ పద్ధతి అన్న. భూకామందులు లేదా కొన్ని కుటుంబాల పెద్ద తలలు కలిసి ఆయా గ్రామాలకు లేదా ఎస్టేట్లకు తామే సమిష్టిగా భూస్వాములమని ప్రకటించుకున్న పంజాబులో ఈ మహల్వారీ పద్ధతి కొంత సవరించి ప్రవేశమే. మహల్ పద్ధతి అమల్లో ఉన్న ప్రాంతాల్లో కూడా శిస్తుని మధ్య సవరించడం చేశారు. జమీందారీ రైత్వారీ విధానాలు రెండూ కూడా దేశంలో పూర్వం నుంచి అమల్లో ఉన్న సాంప్రదాయక భూ వ్యవస్థలో ప్రాథమికంగా విభేదించి భూమి పైన సొంత ఆస్తి హక్కు అనే ఒక కొత్త రూపాన్ని బ్రిటిష్ వాళ్ళు సృష్టించుకొని ఈ కొత్త సృష్టి వల్ల కొనగూడే లాభం రైతుకి చేరకుండా ఉండేలాగు చేశారు. దేశమంతా ఇప్పుడు భూమిని అమ్ముకోవాలి, బదిలీ చేసుకోవాలి, తాకట్టు పెట్ట, అన్యాధీనం చేయ. ఈ హక్కులన్నీ ఎందుకు ఇచ్చారంటే ప్రాథమికంగా ప్రభుత్వ రెవెన్యూ పరిరక్షించుకోవటానికి అని వేరే చెప్పక, భూమిని అమ్ముకోవటానికి బదిలీ చెయ్యటానికి హక్కు కనుక ఇవ్వకపోతే రైతు దగ్గర శిస్తు పైకం వసూలు చేసుకోవడానికి ఇబ్బంది రాదు. ఈ హక్కు కూడా లేకపోతే రైతు ఏం పెట్టి ప్రభుత్వానికి బాకీ తీరుస్తారు? అమ్మకం, బదిలీ, తాకట్టు వగైరా హక్కులన్నీ ఇచ్చారు కాబట్టి రైతు భూమిని తాకట్టు పెట్టి తెచ్చిన అప్పుతో శిస్తు కడతా లేదా కొద్ది భూమి తగినమ్మి కడతా. ఇవేవి చెయ్యాల్సిన మొరాయిస్తే అతని భూమిని ప్రభుత్వమే వేలం వేసి శిస్తు కింద జమేసు. సొంత ఆస్తి హక్కు ఇవ్వడానికి ఇంకో కారణం కూడా ఈ భూమి తనదనే భావం వల్ల భూస్వామి కానీ రైతు కానీ పొలం బాగు చేసుకుంటాడనే నమ్మకం బ్రిటిష్ వాళ్ళ సొంత ఆస్తి హక్కు ప్రవేశం.
వాళ్ళ భూమిని స్వేచ్ఛగా అమ్ముకునే కొనుక్కునే సరుకుగా తయారు చేయటం ద్వారా దేశంలోని గ్రామీణ వ్యావసాయిక వ్యవస్థలో ప్రాథమిక మార్పులు ప్రవేశపెట్టారు. భారతదేశ గ్రామాల నిలకడ అవిచ్ఛిన్నత కంటిన్యూటీ గజగజలాడే. నిజానికి గ్రామీణ సమాజం కట్టడం నిలువెల్లా కూలిపోయింది. పరిపాలనా వ్యవస్థ, సామాజిక సాంస్కృతిక విధానం అయిన 5వ అధ్యాయం రేపు చూసుకుందాం.